పుష్ప 2 ట్రైలర్ ట్రెండింగ్ లో ఉంది. అల్లు అర్జున్ న్యూస్ లో ఉన్నాడు. న్యూస్ ట్రెండింగ్ లో ఉంది. అది అల్లు అర్జున్ గురించి ఏ న్యూస్ చేసినా ఇప్పుడు ట్రెండింగే. అంత ఉంది, మొత్తం బాయ్ హవా నడుస్తుంది మొత్తం ఇండియా మొత్తం. కాదు బ్రో, ఇప్పుడు పాట్నాలో అంటే ఒక నాన్ స్టేట్ లో పుష్ప క్రేజ్ ఎంత ఉన్నా గానీ ఒక హీరో కోసం అంతమంది ఆడియన్స్ ఎట్లా పుల్ అయింటారు బ్రో? యాక్చువల్ గా అంటే జెన్యున్ ఆడియన్స్ కొంటారా, లేకపోతే ఏదో చూద్దాం వచ్చామని ఉంటారా? ఎట్లా అది ఎట్లా తీసుకోవాలి ఇవంతా ఇప్పుడు వచ్చిన జనాలంతా? పుష్ప 1 ఎవరితో మాట్లాడతారో నేను మాట్లాడను. వెళ్ళు. పుష్ప 1 మనకి తెలుగు డేట్స్ లో అంతగా ఆడలేదు సినిమా. అది ఒప్పుకోకపోయినా రియాలిటీ బ్రేక్ ఈవెన్ అవ్వలేదు కదా. అదే అవ్వలేదు. అది ఎక్కువ ఎక్కడ ఆడిందంటే నార్త్ లో ఆడింది. సినిమా రిలీజ్ అయినప్పుడు దాని తాలూకా ఇంటెన్సిటీ తక్కువ ఉన్నప్పటికీ తర్వాత ఈ సెలబ్రిటీస్, స్పోర్ట్స్ స్టార్స్, ఆఖరికి ఫీఫా వరల్డ్ కప్ లో కూడా అది చూపే బంగారం అని తగ్గేది లేదు, కానీ ఆ చూపే బంగారం అనే స్టెప్ కానీ బీభత్సంగా హైప్ అయిపోయింది. ఈ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఈ 2.5 years లో ఏమైందంటే ఈ డేవిడ్ వార్నర్ చేయడం కానీ లేకపోతే ఇంకోటి చేయడం కానీ దానివల్ల ఏమైందంటే బీభత్సం హైప్ పెరిగిపోయింది. నార్త్ వాళ్ళు ఎందుకు కనెక్ట్ అయ్యారంటే నార్త్ లో మాస్ ఆడియన్స్ బీభత్సంగా ఉన్నారు. మనోడు ఆ లుక్, ఆ అపీరియన్స్, ఆ కూలోడ్ దగ్గర నుంచి ఒక సిండికేట్ కి లీడర్ అవ్వడం అనేది ఆబ్వియస్లీ ప్రతి ఒక్క లోయర్ మిడిల్ క్లాస్ లేకపోతే డీప్ డౌన్ ఉండే పర్సన్స్ కనెక్ట్ అయిపోతారు, మాస్ పీపుల్. అందువల్ల బీభత్సమైన క్రేజ్ మనవాడికి నార్త్ లో. ఈవెన్ ఇక్కడ ఎంత నెగిటివిటీ ఉన్నా ఇంత నెగిటివిటీ ఇక్కడ ఉందని చెప్పి నార్త్ తెలియదు. కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్న క్రేజ్ కాదు, పుష్ప అనే క్యారెక్టర్ ఉన్న క్రేజ్ అది. సో అల్లు అర్జున్ ఈస్ పుష్ప ఫర్ దెమ్. కాబట్టి అంత మంది పిచ్చ జనాలు వచ్చారు. పిచ్చ ఇన్ ద సెన్స్ ఇప్పుడు అంత పిచ్చి అభిమానంతో వచ్చారు. వాళ్ళు వచ్చి అల్లు అర్జున్ కోసం కాదు. ఇప్పుడు అలవైకుంఠపురంలో సినిమా తీసుకెళ్ళి ఆడేస్తే జనాలు చూస్తారు లేదు నాకు తెలియదు. కాబట్టి పుష్ప సినిమా చూస్తారు, ఎందుకంటే పుష్ప అనే క్యారెక్టర్ జనాలు బీభత్సంగా నచ్చింది కాబట్టి. ఇప్పుడు మన తెలుగు డైలాగ్స్ మన తెలుగు మూవీస్ లో పెట్టడం ఒక ఇది. మన తెలుగు సినిమా డైలాగు హిందీ మూవీస్ లో జుక్కేగా నై సాలా అని చెప్పి పెట్టుకోవడం అనేది బీభత్సమైన ట్రెండ్. సో అంత హైపు రావడం వల్ల ఆబ్వియస్లీ జెన్యున్ గా వచ్చిన జనాలు వాళ్ళు. పుష్ప అనే క్యారెక్టర్ కి వచ్చిన జనాలు, అల్లు అర్జున్ కోసం వచ్చిన జనాలు కాదు, పుష్ప అనే క్యారెక్టర్ కి వచ్చిన జనాలు. సో దీన్ని అల్లు అర్జున్ ఫ్యాన్ బేస్ కింద అయితే కౌంట్ చేయలేము. ఇది ఫ్యాన్ బేస్ కింద టర్న్ అవ్వదు. ఇది త్రీ ఇయర్స్ బ్యాక్ మహారాష్ట్రలో టెంపుల్స్ విజిట్ కి వెళ్ళాను నేను. అక్కడ అప్పటికే డబ్బింగ్ సినిమాలు బాగా రిలీజ్ అయ్యాయి. అల్లు అర్జున్ కూడా కొన్ని ఫ్లెక్స్లు చూశాను నేను. ఫ్యాన్స్ బేస్ ఉంది అల్లు అర్జున్ కి, ఫ్యాన్స్ బేస్ ఉంది. ఈ గ్యాంగ్ ఎక్కువ, ఈ గ్యాంగ్ బాగా మనోడు డాన్సులు, ఈ కోచెస్లు ఉన్నాయి కదా వాటికి బాగా అట్రాక్ట్ అయిపోయారు. రవితేజ సినిమాలు కూడా దాంట్లో బాగా చూసేవారు, డబ్బింగ్ సినిమాలు, హిందీ డబ్బింగ్. అలా అల్లు అర్జున్ కొంచెం బేస్ వేసి పెట్టుకున్నాడు. దానితోడు జుగ్గనకి చాలా ఇది కొంచెం నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. వాళ్ళకి తెలిసిన క్యారెక్టర్ చేసింది. సో మేబీ దీని వల్లే సుకుమార్ కూడా ఈ పుష్ప అనే ఫ్రాంచైజీ ఇప్పట్లో ఆపకూడదు, పుష్ప 2తో కూడా వద్దు, ఇంకా పుష్ప 3 ఉంది. సో అట్లా ఇచ్చే సిరీస్ ఆఫ్ చెప్పేసాడు. క్యాటరేషన్ ఉన్నప్పుడు ఎందుకు చేయకూడదు పార్ట్ 3? ఒక మంచి క్యాటరేషన్ ఉన్నప్పుడు ఒక హీరో ఒక స్టేట్ లెవెల్ వరకు అయితే సినిమాలు ఒక ట్రయల్ చేసుకుంటా పోవచ్చు. అది నెక్స్ట్ సినిమా ఇది ఈ జాన్ ట్రై చేయొచ్చు, ఈ జాన్ ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు ఎట్లయితే అల్లు అర్జున్ నార్త్ వాళ్ళకి పుష్ప అనే క్యారెక్టర్ గా పరిచయం అవడం వల్ల నెక్స్ట్ సినిమా సెలక్షన్స్ అనేది అతనికి డౌట్ అవుతుంది కదా. మేబీ ఇందాక అన్నట్లు అలవైకుంఠపురం లాంటి సినిమా వస్తే అల్లు అర్జున్ చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఇదేమైతుందంటే ఈ కొన్న లాస్ట్ చేయలేడు, చేస్తే రీచ్ రాదు, ఇంక చేస్తే ఈ గ్యాంగ్స్టర్ మూవీ ఇలాగే వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా. ఇదొక అన్సర్టినిటీ ఉంటుంది. గ్యాంగ్స్టర్ మూవీలో కూడా పుష్పలాగే ఎంటర్ అవ్వాలి మళ్ళీ. అండ్ ఈవెన్ ఈ సిచ్యువేషన్ ప్రభాస్ కి వచ్చింది సిచ్యువేషన్. బాహుబలి దిగేశాడు అంటే బాహుబలి వరకు కూడా ప్రభాస్ కి వెళ్ళేది, ప్రభాస్ కి తెలియదు, ఎవరికి తెలియదు. వన్స్ బాహుబలి బయట వచ్చిన తర్వాత ప్రభాస్ కి అక్కడ ఇప్పించేసింది. దాన్ని మ్యాచ్అప్ చేసే సినిమాలు రాలేదు. అంటే ఇప్పటికి నన్ను అడిగితే ప్రభాస్ బాహుబలి తర్వాత సాహో సినిమా బ్యాడ్ సినిమా అయితే కానే కాదు. సాహో సినిమా మంచి సినిమానే, కానీ బాహుబలి మీటర్ లో సాహో సినిమా నిలబడలేకపోయింది. సో అట్లాంటి ఒక సిచ్యువేషన్. సో ఇంకా అల్లు అర్జున్ ప్లస్ ఉంది, నెగిటివ్ ఉంది.
ఇంత ఇంత యా ఫాలోయింగ్ ఫ్యాన్ బేస్ వల్ల. Yes, ఇప్పుడు అల్లు అర్జున్ టాపిక్ స్టిక్ అవుతాం మనం. మన ప్రభాస్ అంటే అక్కడికి వెళ్ళిపోతే టాపిక్ నేను అక్కడికి వెళ్ళిపోతా. ప్రభాస్ కి హార్డ్ కోర్ ఫ్యాన్ అన్నమాట. వెంకీ మాట మీద సో ఉన్నారు. యా యా యా. ఆ, ఇప్పుడు అన్నట్టు ఇప్పుడు నార్త్ వాళ్ళకి ఎందుకు తెలుసు అంటే మన సినిమాలు బీభత్సంగా డబ్బు అవుతాయి, మాస్ సినిమాలు బీభత్సంగా యూట్యూబ్ లో డబ్బు అవుతాయి. నార్త్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు పనులు చేసుకుంటున్నప్పుడు సినిమా ప్లే చేసి వదిలేస్తారు. వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు, సినిమా సినిమా పోతూ ఉంటది, అది వింటూ ఉంటారు. సో బెల్లం బాబు ఎవరు, బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ 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 సురేష్ కూడా బెల్లంకొండ సాయి శ్రీనివాస్. సాయి శ్రీనివాస్ గారు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా నార్త్ లో బీభత్సమైన మార్కెట్ ఉందని చెప్పి ఛత్రపతి సినిమా తీశారు. ఛత్రపతి. సో యూట్యూబ్ మార్కెట్ కి థియేటర్ మార్కెట్ కి ఉన్న తేడా మనోడు తెలుసుకున్నాడు. సో అల్లు అర్జున్ అన్నట్టు అల్లు అర్జున్ కి ఉంది నార్త్ లో బెల్ట్ లో క్రేజ్ ఉంది. ఆ పుష్ప అనే క్యారెక్టర్ వల్ల అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు సరే ఇప్పుడు ప్రభాస్ ని ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రభాస్ బాహుబలి తర్వాత ఒక సినిమాకి ఇంకో సినిమాకి సంబంధం లేదు. అంటే డిఫరెంట్ జోనర్స్ చేసుకుంటూ వెళ్ళాడు. మనోడు ఇప్పుడు సక్సెస్ అయ్యాడు. అంటే ఒక 3 పడ్డాయి దెబ్బలు. ఇది ఆది పురుషు, సాహో అన్ని పడ్డా కూడా రాధేశ్యామ్ ప్రాబ్లం ఏంటంటే అది సాహో సినిమా ప్రాబ్లం ఏంటంటే, అంటే నేను ఇమీడియట్ గా ముగిచేస్తా ఈ ప్రభాస్ టాపిక్, తర్వాత ఆటోమేటిక్ అలర్జీ దగ్గరకు వస్తా. పర్లేదు. సాహో సాహో దగ్గర ప్రాబ్లం ఏంటంటే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 10 అప్పుడే రిలీజ్ అయింది, 10 or 9 అప్పుడే రిలీజ్ అయింది సినిమా. రిలీజ్ అవ్వడం వల్ల ఏమైందంటే దాంట్లో ఉన్నంత యాక్షన్ సీక్వెన్సెస్, హై స్టాండర్డ్స్, దాంట్లో ఉన్నంత డ్రామా అని వీళ్ళు ఆబ్వియస్లీ తీసుకురాలేకపోయారు. వీళ్ళు ఏమనుకున్నారు, ఇండియన్ సినిమాలో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మనం అనుకున్నారు. కాబట్టి జనాలు హాలీవుడ్ సినిమాలు కూడా అంత రేంజ్ లో చూస్తున్నారు అనేది వీళ్ళు ఆ గ్రాఫ్ చేయలేకపోయారు. అందువల్ల సాహో సినిమా పోయింది. ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే సాహో సినిమాలో మీకు ఎమోషన్ ఉండదు, ఒక్క దగ్గర కూడా ఎమోషన్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ మాత్రమే ఉంటుంది. సో ఎమోషన్ కూడా కొంచెం పెట్టగలిగి ఉంటే సినిమా మంచిగా వెళ్ళేది. సో దాని తర్వాత రాధేశ్యామ్ లాంటి లవ్ స్టోరీ చేయడం అనేది అది బ్రేవ్ స్టెప్ ఆబ్వియస్లీ. అలాగా దాని తర్వాత ఏమంటారు సలారు, కల్కి బ్యాక్ టు బ్యాక్ చేంజ్ చేసుకుంటూ వచ్చాడు. ఆ ఎక్స్పెరిమెంట్ ప్రభాస్ చేయగలిగాడు, ఆ లైనే పెట్టుకున్నాడు. కాకపోతే ఇప్పుడు అల్లు అర్జున్ ఆ రిస్క్ తీసుకునే పొజిషన్ లో లేడనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆ పుష్ప ఫ్రాంచైజ్ మొదలట్లే. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ అన్నారు, సెకండ్ పార్ట్ కి వచ్చింది, నెక్స్ట్ థర్డ్ పార్ట్ కూడా అఫీషియల్ గా అనౌన్స్ అయిపోయినట్టే. ఇప్పుడు థర్డ్ పార్ట్ కూడా హిట్ అవుతుందని ఉంటే వాళ్ళు ఫోర్త్ పార్ట్ కూడా అనౌన్స్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మనం. అవును. కదా అప్పుడు మనోడేంది యాజ్ ఎ పుష్ప క్యారెక్టర్ గా ఎదిగినట్టు తప్ప అల్లు అర్జున్ గా ఎదిగినట్టు కాదు కదా. అంతే ఇప్పుడు కదా. నువ్వు స్టార్ అయిపోతే ఏమవుతుంది అంటే ఇంకో సినిమా ఆటోమేటిక్ గా సినిమాకి నువ్వు మార్చుకుంటూ వెళ్ళొచ్చు. అది నిన్ను నువ్వు ఎక్స్ప్లోర్ చేసుకున్నట్టు కాదు. మనం ఏమంటారు వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్ రీచ్ అవ్వాలి అని చెప్పి చేస్తున్న ప్రయత్నమే కానీ మనోడు యాజ్ అన్ యాక్టర్ గా మనోడు ఏమంటారు ఎక్స్ప్లోర్ చేసుకోవడంలో ఇబ్బంది అంటే ఎక్స్పెరిమెంట్ చేయలేకపోతున్నాడని నేను అనుకుంటున్నాను. అదే ఇది పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. అతనికి మొన్నట్టు వైడ్ మార్కెట్ రావచ్చు, ఫ్యాన్ బేస్ రావచ్చు. బట్ దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏది ఎత్తుకోవాలనేది అయితే కన్ఫ్యూజన్. ఇంకా ఏ డైరెక్టర్ కదా అప్రోచ్ అవ్వాలి, సీక్వెల్ సిరీస్ కూడా ఒక లెవెల్ వరకే ఉంటది. ఇప్పుడు ధూమ్ 1 బాగా ఆడింది, ధూమ్ 2 ఆడింది, ధూమ్ 3 కూడా ఓకే. ఇంకా ఆ తర్వాత ఇంకా దానికంటే ఓకే. ఇంక పైన ఎవడు ఇంకా అయిపోయింది దాని పరిస్థితి, ఇంకా పోలేరు. ఈవెన్ అంతే కేజీఎఫ్ అంతే. కూడా సెకండ్ పార్ట్ కి ఓవర్ డోస్ అయిపోయింది. కేజీఎఫ్ సెకండ్ పార్ట్ ఆడినా కూడా సెకండ్ పార్ట్ కి ఓవర్ డోస్ అయిపోయింది. మేబీ పుష్ప కూడా అదే ఛాన్స్ రావచ్చు. పుష్ప 2 కి పుష్ప 3 మీరు అనౌన్స్ చేసిండొచ్చు. బట్ ఒక స్టేజ్ వచ్చేస్తుంది, పుష్ప 2 వచ్చిన తర్వాతే జనాలకి ఇది చాలేరా అన్న ఒక ఫీలింగ్ వచ్చిందంటే ఇంకా ఆడికి అయిపోయినట్టే. ఇంకా అక్కడి నుంచి డ్రాగ్ చేయలేము. అవునవును. నిన్న మనం ట్రైలర్ అంటే రివ్యూ పుష్ప 2 బ్రో, మాట్లాడుకున్నప్పుడు యాక్చువల్గా నాకు ఫస్ట్ పార్ట్ తో కంపేర్ చేసుకుంటే సెకండ్ పార్ట్ లో నాకు కమర్షియాలిటీ ఎక్కువ అయిపోయింది. నాకు నిజంగా ఓవర్ డోస్ మాదిరి అనిపించింది. నాకు ఓవర్ డోస్ ఒరిజినాలిటీ అవుద్ది పోయింది. సెకండ్ పార్ట్ లోనే అనేసి ఆ నాకు ఒరిజినాలిటీ ఇందాక అనిపించింది. ఇప్పుడు గ్రౌండెడ్ నుంచి హీరో డెవలప్ అయిందే మెయిన్. అది యాక్చువల్గా వెంకట చెప్పినట్టు ఒక సాధారణ గంధపు చెక్కలు అయితే ఉంది, మామూలుగా రోడ్డు మీద పనిచేసుకునేవాడు వెళ్ళి ఒక అంటే ఒక శాసించే స్టేజ్కి వెళ్ళాడంటే అది వెళ్ళింది అన్నట్టు కరెక్టే. బట్ సెకండ్కి వెళ్ళే కాడికి ఏమైందంటే హెలికాప్టర్లని అవుట్ అంటే ఆ రిచ్నెస్ చూపించేస్తున్నారు స్క్రీన్ లో. ఇప్పుడు అంత అవసరం లేదు జనాలకి. అవును.
మళ్ళీ ఇంటర్నేషనల్ కూడా తీసుకెళ్లారు. ఇంటర్నేషనల్ ఫైట్ సీన్స్ కానీ, అదే గన్ ఫైట్ సీన్స్ కానీ. అంటే వెంటనే అక్కడికి వెళ్ళిపోవడం వల్ల అది కొంచెం కమర్షియల్ బేస్డ్ ఫార్మాట్ అయిపోయింది. అంటే మన టైటిల్ లోనే ఉంది బ్రో, పుష్ప ది రైస్ ఫస్ట్ పార్ట్, పుష్ప ది రూల్. అంటే ఏంది, ఇది మొత్తం సిండికేట్ ని లేకపోతే ఈ దేశాన్ని వాట్ ఎవర్ ఇట్ మే బి, వాడు ఉన్న వరల్డ్ ని వాడు రూల్ చేస్తాడు అనేది పాయింట్. కాకపోతే వీళ్ళు గట్టిగా పట్టుకున్న పాయింట్ ఏం తెలుసా, పుష్ప పుష్ప అనే క్యారెక్టర్ ని పట్టుకున్నారు అంతే. ఇంక ఏ క్యారెక్టర్ ని అన్ని సైడ్ ట్రాక్, శెకావత్ కానీ లేకపోతే ఇంకొకరు కానీ ఇంకా ఏ క్యారెక్టర్ కి స్పేస్ లేకుండా మనకి 3 గంటల సినిమా ఉంటే 2 గంటల 50 నిమిషాలు పుష్ప కనబడేలాగా తీసారని నేను అనుకుంటున్నా పార్ట్ 2 మొత్తం. పుష్ప 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 ఇప్పుడు ఫస్ట్ టైటిల్ సాంగ్ కూడా అదే కదా. ఇప్పుడు భయంకరమైన ట్రోల్స్ కూడా వచ్చాయి ఆబ్వియస్లీ దానికి, పుష్ప 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 లైక్ అలాగా. ఇప్పుడు ఒక క్యారెక్టర్ ని వాడు అంటే జనాలు యాక్సెప్ట్ చేసి లేకపోతే ఓన్ చేసుకున్నారంటే వాడు ఉన్న సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేసుకున్నాడు, చేసి ఓవర్కమ్ చేసి నెక్స్ట్ లెవెల్కి వచ్చాడు అనేది ఆబ్వియస్లీ వాళ్ళు ఓన్ చేసుకుంటారు కదా. నీకు సక్సెస్ అయిపోయిన తర్వాత సక్సెస్ఫుల్ మ్యాన్ ని లేకపోతే ఆ సక్సెస్ జర్నీని ఎవరు చూడాలనుకోరు. డౌన్ నుంచి సక్సెస్ ఎలా అనేది ఆబ్వియస్లీ మంచి ఇది. అది సక్సెస్ అయిపోయిన తర్వాత వాడు ఎలా ఉన్నాడు అనేది, ఇప్పుడు ఆ హర్డిల్స్ ఎలా హ్యాండిల్ చేశారో మనకు తెలియదు. సో నాకు తెలిసి రిలీజ్ ట్రైలర్ ఖచ్చితంగా వస్తుంది పుష్ప 2కి. అంటే నార్మల్ ఇప్పుడు వచ్చిన ట్రైలర్ అయితే ఆ వరల్డ్ ఎలా ఉంటది, ఎంత గ్రాండ్ గా ఉండబోతుందని ఎస్టాబ్లిష్ చేశారు తప్ప స్టోరీ పెద్దగా రివీల్ చేయలేదు అనేది నాకు అనిపించింది. సో నువ్వు అదేమంటే బ్రో, యాక్చువల్ గా ఇంత హైప్ ఉన్నా కూడా మేబీ నార్త్ వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనమైతే జడ్జిమెంట్ గా వెళ్తాం. మన తెలుగు స్టేట్స్ లో సినిమా బాగుంటే ఆదరిస్తారు, లేదంటే ఇంకా ఎక్కడ పెట్టాలి అడబెడేస్తారు అంతే. అంత ఎక్స్ట్రా ఎసెప్షన్ అయితే ఉండదు దీన్ని బేస్ చేసుకుని, అంతే కదా. అంతే అంతే. ఇప్పుడు పుష్ప క్యారెక్టర్ పక్కన పెడితే అల్లు అర్జున్, సో ఈ పుష్ప వల్ల అల్లు అర్జున్ పర్సనల్ క్యారెక్టర్ లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి? సో ఈ పుష్ప బిఫోర్ పుష్ప ఆఫ్టర్ పుష్ప అల్లు అర్జున్ మీద నెగటివిటీ అయితే ఉంది. మెగా పర్సనల్ క్యారెక్టర్ లో చాలా డిఫరెన్స్ యాటిట్యూడ్ లో మెగా ఫ్యామిలీ అయితే ఓపెన్ గా ఉంది. ఎప్పుడైతే నంద్యాలకి వెళ్ళి ఆ మీటింగ్ అటెండ్ అయినాడు అప్పటి నుంచి ఓపెన్ గా ఉంది. ఆ తర్వాత నుంచి కూడా ఒక అఫీషియల్ గా అయితే వాళ్ళు కలిసినట్టుగా కూడా ఒక ఫోటో కూడా లేదనమాట యాక్చువల్ గా. సో దీని ఆల్రెడీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా కనీసం రాలేదు మనోడు. అవును కరెక్టే. అల్లు అరవింద్ వచ్చాడు కానీ మనోడు రాలా. ఎందుకు? ఒక సినిమా బాగున్నా బాగాలేకపోయినా అది రీచబిలిటీ అనేది ఆ ఫ్యాన్స్ మీద ఉంటది అనమాట. వాళ్ళు ఏ రేంజ్ కి మోసుకెళ్తారు సినిమా అనేది. సో సినిమా అవుట్పుట్ ఎంత సంబంధం కూడా ఫ్యాన్స్ మోసుకెళ్ళి ఆడ కూర్చొని పెడతారు అంతే. అట్లీస్ట్ గంటను ఎక్కిస్తారు. ఈ ఫ్యాన్స్ గురించి నేను చెప్తా, నీకు స్టార్ హీరో సినిమా జనాలు నచ్చినా నచ్చకపోయినా ఫ్యాన్స్ కి నచ్చితే సినిమా హిట్ అంతే. ఫ్యాన్స్ కి నచ్చలేదు అనుకో, జనాలు నచ్చినా కూడా డిజాస్టర్ అది. అందరూ నేనింతే సినిమాలో సాయిరామ్ శంకర్లే, నేనింతే సినిమాలో సాయిరామ్ శంకర్లే సినిమా హిట్. అంతే అంతే అంతే. కొట్టి మళ్ళీ చెప్పుకో, కంటెంట్ ఉంటే ఫ్లాప్ చేసి ఎవడ వల్ల కాదు, ఎవ్వడి వల్ల కాదు. నీకు ఇప్పుడు సినిమాలు ఎలా తయారైపోయాయి అంటే బ్రో, బడ్జెట్ ఇప్పుడు ప్రభాస్ 500 కోట్లు పెట్టాడు, మనం పెట్టలేమా? లేకపోతే ఎస్ఎస్ రాజమౌళి 1,000 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాడు, మనం పెట్టలేమా? మనం పెడదాం వచ్చేస్తాయి అనే దీంట్లో ఉన్నారు తప్ప 1000 కోట్లు దేనికి పెడుతున్నావు నువ్వు? ఏ కంటెంట్ పెడుతున్నావు? ఇప్పుడు ఒక 1000 మందిని పెట్టేసి ఆ ఫైట్లు హీరో వెళ్ళి 1000 మందిని చంపేస్తే సినిమా హిట్ అయిపోదు. ఆ 1000 మందిని ఎందుకు చంపాల్సి వస్తుంది, ఎలాంటి స్టేట్ ఆఫ్ మైండ్ లో చంపుతున్నాడు, ఎలా చంపుతున్నాడు అనే దాన్ని బట్టి ఉంటుంది. నీకు జాన్ విక్ సినిమాలు తీసుకుంటే ఆడు మొత్తం సినిమా మొత్తం చంపుకుంటానే పోతుంటాడు. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే జాన్ విక్ 4 వచ్చింది, అది ఎక్కడ స్టార్ట్ అయింది? ఓవర్ ద టాప్ ఒక చిన్న వాళ్ళ వైఫ్ ఇచ్చిన చిన్న కుక్క పిల్లని చంపేయడం వల్ల స్టార్ట్ అయింది. జాన్ విక్ లో మనడు అంతమందిని చంపినా ఒక బిలీవబిలిటీ ఉంటది, వాడు ముందు నుంచి ఒక తోపు అని చెప్పి చూపిస్తుంటారు. అట్ ది సేమ్ టైం వాడు ఫైట్ చేసే టెక్నిక్ లో అది మనకు కనపడుతుంది. ఇప్పుడు పుష్ప 2 ట్రైలర్ చూసుకుంటే మనం సినిమా మొత్తం ఏదో ఒక యాక్షన్ మోడ్ లోనే ఉంటున్నాడు తప్ప నీకు అసలు నార్మల్ పర్సన్ గా ఉండట్లేదు. అంటే ఆబ్వియస్లీ ఆ ఎంపీరియర్ దగ్గరికి వెళ్ళి కాన్క్వైర్ చేసాడు దాన్ని, కాబట్టి ఎక్కడ ఏమంటారు ఆ కూలోడు పుష్ప ఎక్కడ? మాకు అది కాదు కావాల్సింది, ఆ క్యారెక్టర్ మనకు కావాల్సింది. ఇప్పుడు కూలోడు పుష్ప ఆడికి వెళ్ళినా కూడా ఆ రూట్స్ ఆడు మర్చిపోకుండా ఏం చేస్తున్నాడు అనేది మనకు కావాల్సింది. సినిమా మొత్తం నిన్ను నువ్వే, ఇప్పుడు పుష్ప క్యారెక్టర్ పుష్ప లేపుకుంటుంది, పక్కన వాళ్ళు లేపుతున్నారు, వాళ్ళ వైపు లేపుతుంది, అందరూ లేపుతున్నారు. ఇప్పుడు అంత
ప్రైజ్ అవసరం లేదేమో అనిపించింది నాకు. ట్రైలర్ చూపించినప్పుడు అదే అనిపించింది. అంటే ఓవర్ గ్రాండియర్నెస్ వెళ్ళి అంటే ఓవర్ బడ్జెట్ పెట్టి ఒక పెద్ద స్కేల్లో తీస్తే సినిమా జనాలు చూసేస్తారు అనుకున్నట్టు అంటే అనుకుని తీసారేమో అనిపించింది నాకు జస్ట్ ట్రైలర్ చూసినంత వరకు. ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు మేబీ రిలీజ్ ట్రైలర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ మారొచ్చేమో, కానీ ఈ ట్రైలర్ చూసినంత వరకు అయితే నాకు అంత హై అనిపించలేదు. అసలు ఎక్స్పెక్టేషన్ అయితే ఇంకొక పాయింట్ ఈ ఏమంటే మీటర్ లో ఉండేది. ఆ, ఇంకొక పాయింట్ ఏమంటే పుష్ప సినిమా హిట్ అయింది, పుష్ప 2 వస్తుంది యాక్చువల్ గా. బట్ నాకు పర్సనల్ ఉమ్, గా నేను చూసిన సుకుమార్ వేరే అన్నమాట. అంటే నాన్న ప్రేమతో అవును ఎగ్జిబిషన్ లో కానీ ఆ ఒరిజినల్ సుకుమార్ ఎక్కడ కనపడకపోతున్నాడేమో. ఇది కాదు కదా సుకుమార్ అంటే. అంటే సుకుమార్ మీటర్ ఇది కాదు, మాస్ మీటర్ కాదు, ఇంత మాస్ మీటర్ కాదు. అవును మేబీ జగడంలో ట్రై అవును చేసినాడు, అది కరెక్ట్ గా ఉంది. పుష్పలో ట్రై చేసినాడు. బట్ ఒరిజినల్ సుకుమార్ నన్ను అడిగితే ఆ బ్రిలియన్స్ ఉంటుంది డైరెక్షన్ లో. అది ఈ కమర్షియల్ మైండ్ సినిమాస్ లో ఆ మైండ్ చూపిలేదు ఇక్కడ. అంత స్కోప్ లేదు ఇక్కడ. ఎంతసేపు ఉన్నా మాస్ ఎలిమెంట్స్ చూపించాలి. సో ఇక్కడ ఒక లాస్ ఏదంటే సుకుమార్ నేను ఒక్కనే సినిమా ఇప్పుడు ఈ రోజు చూసినా కూడా ఒక లైబ్రరీ మెటీరియల్. అరే ఇలా కూడా ఆలోచించే అవును సినిమా అవును అవును. అన్నట్టుగా. సో అట్లా సుకుమార్ది ఏమైతుంది సో దీని తర్వాత. సుకుమార్ది నువ్వు అన్న బ్రో జగడంలో ట్రై చేశాడని. జగడం అనేది ప్యూర్ మాస్ సినిమా బ్రో. అది ఇప్పటి వరకు జగడాన్ని కొట్టే అసలు మాస్ సినిమా రాలా. పుష్ప పార్ట్ 1 కానీ ఆ రేంజ్ లో ఉండింటే జాతిని ఎంగేజ్ ఉంటుంది సినిమా. అది ఆ రేంజ్ లో లేదు. జగడం అనేది ఇప్పటికీ ప్యూర్ క్లాసిక్. అది రాంగ్ రిలీజ్ రాంగ్ టైం సినిమా. అది ఇప్పుడు నాకు ఉన్నంత వరకు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకు యాజ్ డైరెక్టర్ గా నేను అర్థం చేసుకున్నది సుకుమార్ ఏంటంటే మనోడికి ఈ డేట్ కి రిలీజ్ చేయడం ఇష్టం లేదు. ఫస్ట్ పాయింట్. ఇంకొంచెం టైం కావాలి. ఇది సమ్మర్ కి రావాల్సిన సినిమా. పోస్ట్పోన్ అయ్యాయి, లాస్ట్ కి సమ్మర్ కి వెళ్లాల్సిన సినిమా ఇది. ఎందుకంటే ఇన్సైడ్ టాక్ ఏంటంటే ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ దగ్గర సుకుమార్ గారు అంత సాటిస్ఫైడ్ గా లేరు అనేది ఇన్సైడ్ టాక్. అది ఓకే. సో మనోడికి ఇంకా కొంచెం టైం కావాలి. కుమార్ గారికి టైం కావాలి ఇంకా. ఎందుకంటే ఆయన అనుకున్న అవుట్పుట్ బయట తీసుకురావాలని. ఎందుకంటే అందుకే లాస్ట్ మూమెంట్ లో తమనికి మ్యూజిక్ ఇచ్చి హడావిడిగా ప్రొడ్యూసర్స్ ప్రెజర్ మీద రిలీజ్ చేస్తున్నారు December 5th కి సినిమా. ఎందుకంటే సినిమాలో కంటెంట్ లేదు, వెనకడిగేశారు, బ్లా 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 అని చెప్పి మాటలు వచ్చాయి కదా. సో ఇది అవ్వకూడదు, సినిమా మీద నెగిటివ్ రాకూడదు అని చెప్పి ప్రొడ్యూసర్స్ ప్రెజర్ మీద రిలీజ్ చేపిస్తున్నారు సినిమా. అందుకే మీరు అసలు ఒక ప్రమోషనల్ ఈవెంట్ లేదు, లేకపోతే ఇంకోటి లేదు. నిన్న రాలేదు, ఫంక్షన్ కూడా ఈ రాలేదు నేను సుకుమార్. సినిమా ఆయన అనుకున్న కంటెంట్ అంటే 100% ఆయన సాటిస్ఫై అవ్వకపోయినా 100% సాటిస్ఫై అవ్వకపోయినా ఈ రష్ లో ఆయనకి లాస్ట్ మూమెంట్ వరకు ఏమి ఇవ్వగలుగుతాం మనం బెస్ట్ అని చెప్పి ఆయన ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. సో అవుట్ ఆఫ్ ప్రెజర్ ఇప్పుడు పుష్ప 1 అంత వైడ్ రేంజ్ రీచ్ రావడం కూడా సుకుమార్ సర్ప్రైజ్. సో ఇప్పుడు పుష్ప 2 కూడా ఆయనకి నచ్చే చేస్తారు ఆబ్వియస్లీ. కానీ 100% ఆయన అయితే సాటిస్ఫైడ్ లేడు అని నేను అనుకుంటున్నాను. అంటే ఇన్సైడ్ నాకు వచ్చిన చిన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంతవరకు వెళ్ళలేదు. ఒక జనరల్ ఆడియన్స్ అయితే నా ఫీలింగ్ అయితే సుకుమార్ ఎంత త్వరగా ఈ పుష్ప ఫ్రాంచైజ్ వదిలేసి అతను ఒరిజినాలిటీ సినిమాలు తీసి ఇండస్ట్రీలో అతను మార్క్ క్రియేట్ చేసుకుంటే బాగుంటే నా ఫీలింగ్ యాక్చువల్ గా. వెయిటింగ్ అన్న, మేము కూడా వెయిటింగ్ దాన్ని. ఇప్పుడు అది ఆయన మార్క్ మూవీస్ చెయ్యాల్సిన రైట్ టైం బ్రో. ఇది కరెక్ట్. రైట్ టైం. ఇది పర్ఫెక్ట్ రైట్ టైం. అప్పుడు ఆడియన్స్ ఎవాల్వ్ అయ్యారు. ఇప్పుడు ఒక టైంలో ఆయన ఇచ్చాడు, Obviously. ఆడియన్స్ అర్థం చేసుకోలేకపోయినారు. బట్ ఇప్పుడు ఆడియన్స్ ఎవాల్వ్ అయినారు. ఆయన ఇన్పుట్ ఇస్తే తీసుకొని రెడీగా ఉన్నాం అనమాట.